జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భరద్వాజకులం బోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. అమ్మా, మనం శ్రీమద్ భాగవతంలో ద్వితీయ స్కందములో 10వ అధ్యాయంలో 41 అయింది. 42 నుంచి మనం ఈరోజు విచారానుసంధానం చేసుకున్నాం. సయే వేదం జగద్ధాత భగవాన్ ధర్మరూపదృక్ పుష్ణాతి స్థాపయన్ విశ్వం తిర్యజ్ఞరసురాదిభిః. దేవదేవుడకు అతడు విశ్వమందరి సర్వుల పోషకునిగా సృష్టి కార్యము పిమ్మట వివిధ అవతారములో ప్రకటమవుతుండును. ఆ విధముగా అతడు తిర్యక్ నర సురాది సమస్త బద్ధ జీవులను ఉద్ధరించును. వివిధ జీవన సంగములను మోహబంధముల నుండి ఉద్ధరించుటకు విష్ణు భగవానుడు వాని యందు స్వయముగా అవతరించును. భగవాను నట్టి కర్మలు కేవలము మానవ సంగమునకే పరిమితులు కావు. అతడు మత్స్యముగను నూకరముగను వృక్షముగను పలు ఇతర రూపమునందును అవతరించుచుండును. కానీ ఆ దేవదేవుని గూర్చిన జ్ఞానము లేనటువంటి అల్పజ్ఞులు అతడు మానవునిగా మానవ సంఘమునందు అరుదించినను హేళన చేయుదురు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9:1 ఎందు ఈ విధముగా పలికి ఉన్నారు. అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. పూర్వ శ్లోకమునందు మనం చర్చించినట్లుగా భగవాను అన్నడును భౌతిక సృష్టి యొక్క ఫలం కాడని నిర్ధారించబడినది. అతని దివ్యస్థితి సదా మార్పురహితముగా నుండును. సచ్చిదానంద విగ్రహుడు అతడు తన సర్వశక్తి పూర్ణ సంకల్పమును వివిధ శక్తుల ద్వారా నెరవేర్చుచుండును. తన ఏ కర్మల ఫలము చేతను అతడు ప్రభావితుడు కాడు. అట్టి కార్యకారణ భావనలన్నింటికీ అతడు అతీతుడు. భౌతిక జగమునందు ఆ దేవదేవుడు దర్శనీయమైనప్పటికీ అది కేవలము అతని ఆంతరంగిక శక్తి ప్రదర్శనము మాత్రమే. ఎలయనా ఈ భౌతిక జగత్తు యొక్క మంచి చెడు భావనలకు అతడు అతీతుడై ఉన్నాడు. భౌతిక జగమునందు మత్స్యము లేదా ఊకరము మానవుని కన్నము నీచమైనదిగా భావించబడును. కానీ భగవానుడు మత్స్యముగా లేదా ఉగరముగా అవతరించినప్పుడు అతను భౌతిక భావనలో ఆ రెండునూ కాడు. తన నిర్వేతుక కరుణ చేతనే అతడు ప్రతి సంఘమునందు లేదా దేవజాతుల యందు అవతరించును. అంత మాత్రమున అతనిని వానిలో ఒకరిగా భావింపరాదు. మంచి చెడు ఉచ్చము నీచము ప్రధానమైనది అప్రధానమైనది అంటే భౌతిక జగత్తు భావనలను భౌతిక శక్తి యొక్క అంచనాలై ఉన్నవి. కానీ శ్రీకృష్ణ భగవానుడు అట్టి భావనలకు అతీతుడు. పరం భావం అను పదములను భౌతిక భావనతో ఎన్నడూ పోల్చరాదు. సర్వశక్తివంతుడుగా భగవానుని శక్తులు సదా ఒక విధముగా ఉండుననియు నీచ జంతువులు రూపధారణ చేసినందున అవి తరగవనియు మనం మరువరాదు. శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు వంటి రూపములు మరియు వరాహావతారములు అన్నవి నడుము ఎట్టిభేదము లేదు. అతడు సర్వవ్యాపితుడును. అదే సమయమనే చోట నేను
స్థితులను ఉండును. కానీ అల్పజ్ఞులకు మూర్ఖ మనుజుడు భగవానుని పరంభావమును ఎరుగునందున ఆ దేవదేవుడు ఏ విధముగా నరరూపమును లేదా మత్స్యరూపమును దాల్చునో ఎరుగజాలడు. కూపస్థమండూకము సముద్రమును బావిలో పోల్చినట్లు మనుజుడు ప్రతి దానిని తన జ్ఞానస్థాయిలో పోల్చి చూచును. బావిలోని కప్ప సముద్రమును గూర్చి ఏమాత్రం ఊహింపజాలదు. కానీ సముద్రపు ఘనతను గూర్చి అట్టి కప్పకు తెలియజేసినప్పుడు ఆ సముద్రము బావి కన్నను కొద్దిగా పెద్దది కావచ్చునని అది భావించును. అదేవిధముగా విష్ణు భగవానుడు ప్రతి జీవ సంఘమున సమానముగా ఏ రీతి స్వయముగా ప్రకటముగునో అవగతము చేసుకుంటుట భగవద్విజ్ఞానము నెరుగని మూర్ఖునికి మిగుల కష్టతరమై ఉన్నది. తతః కాలాగ్నిరుద్రాత్మా యసృష్టవిదామాత్మనః సన్నియచ్చతి తత్కాలే ఘనానీక ఇవానిలః. అటు పిమ్మట కల్పాంతమున భగవానుడు రుద్రుని రూపమున వాయువు మేఘములను చెదరగొట్టినట్టు సమస్త సృష్టిని నశింపచేయును. ఈ సృష్టి అత్యంత అనురూపముగా మేఘములతో పోల్చబడినది. మేఘములు ఆకాశమందు సృష్టింపబడి ఉండును లేదా సితమై ఉండును. చెదరగొట్టబడినప్పుడు సైతము అవి ఆకాశమందే వ్యక్తము కాకుండా నిలిచి ఉండును. అదే విధముగా ఈ సృష్టి అంతయు దేవదేవుడు శ్రీకృష్ణునిచే బ్రహ్మదేవుని రూపమున తయారు చేయబడినది. విష్ణువు రూపమున పోషింపబడినది. రుద్రుని శివుని రూపమున కాలమును నశింపజేయబడినది. ఈ సృష్టి స్థితి లయ కార్యములు భగవద్గీత 8, 19, 20 యందు ఈ క్రింది రీతిగా చక్కగా వివరించబడినది. భూతగ్రామః న ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవస్య రాగమే పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తః సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఈ భౌతిక జగత్తు స్వభావమేమనగా తొలుత ఇది చక్కగా సృజింపబడును. అంటే వెంబడ అతి చక్కగా వృద్ధి నొందుచు గొప్ప సంఖ్య లోగల సంవత్సరముల కాలము మహాగణుడుకు గణిత శాస్త్రజ్ఞుని గణనకు సైతము పరమై ఉన్నది, నిలిచి ఉండును. కానీ బ్రహ్మదేవుని రాత్రి సమయమున అది తిరిగి అవకాశము లయించిపోవును. బ్రహ్మదేవుని రేయి ముగిసినంతనే తిరిగి ప్రకటమై పోషణ లయాది నియమములను అనుసరించును. ఈ తాత్కాలిక జగమునే శాశ్వత వాసముగా భావించని మూర్ఖుడు బద్ధజీవుడు ఎందులకై అట్టి సృష్టి లయాదులు సంభవించుటను అని తెలివితో తెలుసుకోవలసి ఉన్నది. భౌతిక జగమందలి కామ్య కర్మతలు పెద్ద ఉద్యోగ సంస్థలను, పెద్ద భగవంతులను, పెద్ద సామ్రాజ్యములను, పెద్ద కర్మాగారమును, ఇంకను పెద్ద పెద్దవి పెక్కింటి భగవానుని భౌతిక ప్రతినిధిచే వసగబడిన శక్తి మూలకముల నుండి సృష్టించడంలో అత్యంత ఉత్సాహవంతులయ్యుందరు. అటువంటి వనరులను ఉపయోగించుచు విలువైన శక్తిని పణముగా పెట్టి బద్ధజీవుడు సృష్టిని ఒనరించు తన సంకల్పములను సంతృప్తి పరచుకొనును. కానీ తాను సృష్టించిన వాటి నుండి అతడు అయిష్టతతో వేరయ్యి మరలా సృష్టిని అనుభవించుటకు వేరొక జీవనమున ప్రవేశించును. ఈ తాత్కాలిక భౌతిక జగమున తమ శక్తిని వృధా పరచరి అట్టి బద్ధజీవులకు ఆశను కూర్చుటకై భగవానుడు వేరొక ప్రకృతి కలదనడి సమాచారం నసుగుతున్నారు. ఆ ప్రకృతి మాటికి సృష్టిలయాదులకు గురి కాకుండా శాశ్వతంగా నిలిచి ఉండను. ఆ విధముగా బద్ధజీవుడు తానేమి చేయవలెను మరియు ఏ రీతి తన విలువైన శక్తి ఉపయోగపడును అవగతము చేసుకొనగలడు. భౌతిక పదార్థము
భగవాను సంకల్పమున కాలమందు తప్పగా నశించున్నట్టిది. తన శక్తిని వృధా చేయుటకు బదులు అతడు దాని శ్రీకృష్ణ భగవాను భక్తిపూర్వక సేవయందు చక్కగా వినియోగించుకొనవలెను. దాని ద్వారా అతడు శాశ్వత ప్రకృతిని స్వభావమును చేరగలడు. అతడ జన్మము, మృత్యువు, సృష్టి, వినాశనము అన్నవి లేకుండా జ్ఞానపూర్ణము, అపరిమిత ఆనందము కలిగిన శాశ్వత జీవనము కలదు. తాత్కాలిక విషయములనే అంటి పెట్టుకుని ఉండు బద్ధ జీవునకు సమాచారము కొరకే తాత్కాలిక సృష్టి ప్రదర్శితమగుచు నశింపజేయబడుచుండును. ఆత్మానుభవమునకు అతనికి అవకాశం ఒసుగుట కూడా దాని ఉద్దేశ్యమై ఉన్నది. కామ్య కర్మ రతుల ప్రధాన లక్ష్యము ఇంద్రియ భోగమెన్నడును దాని ఉద్దేశము కాదు. తర్వాత ఇత్తం భావేన కథితో భగవాన్ భగవత్తమః నేత్తం భావేన హి పరం ద్రష్టు మర్శంతి సూరయః. గొప్ప తత్వజ్ఞులు ఈ విధముగా భగవానుని కర్మలను వర్ణింతురు. కానీ విశుద్ధ భక్తులు ఈ భావనలకు పరముగానున్న మరింత మహిమాన్వితములకు వారిని ఆధ్యాత్మిక భావన దర్శింప అర్హులై ఉన్నారు. భగవానుడు భౌతిక వ్యక్తీకరణ అతని శక్తుల నుండి ఉత్పన్నమైనటివి. సృష్టికర్త, లయకర్త మాత్రమే కాడు, ఆనంద రూపము. భగవానుని ఆహ్లాదిని రూపము కూడా ఒకటి ఉన్నందున సామాన్యముకు సృష్టికర్త, లయకర్త భావనకు అతడు మించినట్టువాడు. శ్రీకృష్ణ భగవానుని ఈ ఆనంద రూపము కేవలము విశుద్ధ భక్తులకే అవగతమగును, కానీ అన్యులకు కాదు. కేవలము అతని సర్వవ్యాపక ప్రభావమును అవగతము చేసుకున్నతో నిరాకారవాది సంతృష్టి చెందును. అది బ్రహ్మానుభూతి అని పిలువబడును. తన హృదయమున పరమాత్మనిగా భగవానుని పాక్షిక ప్రాతినిధ్యము నిలిచి ఉన్న భగవానుని గాంచని యోగి నిరాకారవాది కన్నను కనుడు. ఇక ప్రేమయుత సేవను వినిమయము కావించడం ద్వారా భగవానుని ఆహ్లాదని శక్తి ఎందే ప్రత్యక్షముగా భాగమునందు వారు విశుద్ధ భక్తులు వైకుంఠలోకములుగా నిత్యముగా నిలిచియుండునవి పిలువబడు ధామమున భగవానుడు సదా తన సహచరులతో నిలిచియుండును. వివిధములకు దివ్య రసభావములందు విశుద్ధ భక్తులచే దివ్య సేవల అందుచుండును. సృష్టి కొనసాగుతున్న సమయమున విశుద్ధ భక్తులు అదే విధముగా భక్తి యోగభ్యాసమును అలవర్చుకొనుచు సృష్టి కార్యపు పూర్ణ లాభమును పడేదురు. భగవద్ధామమును ప్రవేశించుటకు తమను తాము యోగ్యులను కావించుకోవడం ద్వారా వారు అట్టి లాభము నొందుదురు. భగవద్గీత 18:55 ఈ విషయమున ఇట్లు ధృవీకరించుచున్నది. భక్త్యా మాం అభిజానాతి యావాణ్యచ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. విశుద్ధమగు భక్తిని వృద్ధి చేసుకోవడం ద్వారా మనుజుడు శ్రీకృష్ణుని యథాతథముగా నెరుగగలిగి ఆ విధముగా ప్రామాణికముగు సేవయందు అభ్యాసమును పడసి పలురూపములతో ఆ దేవదేవుని ప్రత్యక్ష సాంగత్యమును చేరుటకు అనుమతునందును. అతనితో పరమమహిమాన్వితముగు సాంగత్యము గోలోక బృందావనమున సాధ్యపడగలదు. అచ్చట శ్రీకృష్ణ భగవానుడు గోపికలతోనూ పరమ ప్రేమకు సురభి గోవులతోనూ ఆనందించుచుండును. దేవదేవుడు శ్రీకృష్ణుని ఆ దివ్యధామము యొక్క వర్ణనము బ్రహ్మ సంహిత యందు వసగబడినది. ఈ విషయమున బ్రహ్మ సంహితను శ్రీ చైతన్య మహాప్రభు పరమ ప్రామాణిక వాద్యముగా పరిగణించి ఉండేది. తర్వాత
నాస్య కర్మణి జన్మధౌ పరస్యానువిధీయతే కర్తృత్వ ప్రతిషేధార్థం మాయారూపితం హి తత్. భౌతిక జగపు సృష్టిలయములందు భగవానుని ప్రత్యక్ష కర్తృత్వమేనూ లేదు. అతని ప్రత్యక్ష జోక్యమును గూర్చి వేదములందు వర్ణింపబడినంతయు కేవలము భౌతిక ప్రకృతియే సృష్టికర్త అయిన భావనను పరిహారము చేయుట కొరకు మాత్రమే. భౌతిక జగపు సృష్టి స్థితి అంటే సృష్టి లయములు అంటే మూడింటిని సృష్టి స్థితి లయముల కొరకు వేద నిర్దేశం ఈ విధముగానున్నది. యతోనా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయజభి వింశంతి. దీని భావం ఏమనగా సమస్తము బ్రహ్మము ద్వారానే సూచితమైనది. సృష్టి పిమ్మట ప్రతిదియు బ్రహ్మము చేతనే పోషింపబడును. ఇక ప్రళయానంతరము ప్రతిదియు బ్రహ్మమునందే నిక్షిప్తమై ఉండును. బ్రహ్మము పరమాత్ముడు లేదా భగవానుడు అనే జ్ఞానం ఏమాత్రము లేకుండా లౌకికులు భౌతిక వ్యక్తీకరణకు చరమ కారణము భౌతిక ప్రకృతి అని నిర్ధారింతుడు. భౌతిక జగమందలి సమస్త వ్యక్తీకరణలకు భౌతిక ప్రకృతియే చరమ కారణమనడి ఈ అభిప్రాయమునందు నవీన శాస్త్రజ్ఞుడు సైతము పాలు పంచుకొనును. కానీ ఈ అభిప్రాయము సమస్త వేదవాక్యముచే ఖండింపబడినది. బ్రహ్మమే సమస్తముకు సృష్టి స్థితిలయములకు మూల కారణమని వేదాంత సూత్రములు పేర్కొనుచున్నవి. ఇక వేదాంత సూత్రములకు సహజ భాష్యముకు శ్రీమద్భాగవతము జన్మాద్యస్య ఏతోన్వయాదితరత ఛాద్యేశ్వవిజ్ఞ స్వరాట్ అని చూపలుచున్నది. జడ పదార్థము నిక్కముగా క్రియను అనుసరించుటకు అవసరముకు శక్తిని కూడి ఉండును, కానీ అది స్వతంత్ర ప్రేరణను కలిగి ఉండదు. కనుకనే శ్రీమద్భాగవతము జన్మాద్యస్య అను సూత్రమును అభిజ్ఞ మరియు స్వరాట్ అని పలుకుచూ వ్యాఖ్యానించినది. అనగా పరబ్రహ్మము జడ పదార్థము కాదు, పైగా అతడు పరమ చైతన్యయుతుడై ఉన్నాడు మరియు అతడు పూర్ణ స్వతంత్రుడు. తత్కారణమున జడ పదార్థము భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితిలయలకు చరమ కారణము కాచాలదు. బాహ్యమునకు ప్రకృతి సృష్ట్యాది కర్మలకు కారణముగా గోచరించినను సృష్టి నిమిత్తమై దానికి భగవానుని పరమ చైతన్యవంతుడు ద్వారా చేతనం కూర్చబడును. అనగా దేవదేవుడే సమస్త సృష్టి స్థితిలయములకు పూర్వరంగమై ఉన్నాడు. ఈ విషయము భగవద్గీత 9:10 ఇట్లు ధృవపరుపబడినది. తర్వాత మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. భౌతిక ప్రకృతి భగవాను శక్తులలో ఒకటి ఉన్నది. ఆమె ఆ దేవదేవుని అధ్యక్షతలో పనిచేయగలదు. పురుషుని సంపర్కముననే స్త్రీ గర్భధారణము కావింపగలిగినట్లు భగవానుడు తన దివ్య దృష్టిని సాధించినప్పుడే భౌతిక ప్రకృతి వర్తించగలదు. తల్లియే శిశువునకు జన్మనొసుకుతున్నట్లుగా అమాయకునికి గోచరించినను తండ్రి శిశువునకు జన్మనొసుకుతున్నాడని అనుభజ్ఞులకు మనుషులు ఎరిగి ఉన్నాడు. అనగా భగవానునితో పరమజనకుడు సంపర్కం అందిన పిదపై ప్రకృతి భౌతిక జగపు స్థావర జంగములను ఉత్పన్నము కావించుతున్నది. స్వతంత్రముగా ఆమె వర్తించలేదు. భౌతిక ప్రకృతియే సృష్ట్యాది కర్మలకు కారణమని భావించలేనది మేక గొంతుపై గల తిత్తుల సామెత అని పిలువబడును. శ్రీకృష్ణదాస కవిరాజు విరచితమగు చైతన్య చైతామృతము ఈ అజాగరస్థన న్యాయం అను సామెతను ఈ విధముగా శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వివరించుతున్నది. నిమిత్త కారణముగా భౌతిక ప్రకృతి ప్రధానమని పిలువబడను.
ఉపాదాన కారణముగా అది మాయ అని పిలువబడును. కానీ జడ పదార్థమైనందున ఆ సృష్టికి మూల కారణము కాబోదు. కవిరాజ గోస్వామి దీనిని క్రింద విధముగా వివరించిరి. అతయేవ కృష్ణమూల జగత్కారణ ప్రకృతి కారణ ఏతే అజాగలస్తన. చైతన్య చరితామృతము ఆదిలీల. ఇది మనం రేపు కంటిన్యూ చేసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందములో అధ్యాయము 10లో మనం 45లో ఉన్నాం. రేపు కంటిన్యూ చేసుకుందామా. శ్రీకాంతాయ కళ్యాణ నిదే నిదర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.